దీన్ని అసలు ఆ పదం తీసేద్దాం మనం. లాగా ఉంది, తలనొప్పి ఉందండి అనేసరికి నాకేమి బాధగా అనిపించలేదు. తలనొప్పి ఉన్న వాళ్ళు చెప్పండి అంటే ఆ తలనొప్పి ఒక రోజులో పోద్దులే అని చెప్పేసా. మోకాళ్ళ నొప్పి ఎట్లుంది అనేటప్పుడు నా మొహంలో ఈ దాని లక్షణాలు కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు కష్టంగా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, వేడి గడ్డలు అందాం. వేడి వల్ల వచ్చే గడ్డలు. దీన్ని అంతకుముందు రోజుల్లో ఏమనేవాళ్ళంటే రాచపుండు అనేవాళ్ళు. రాజుల టైంలో అప్పుడు వచ్చేది కదా, రాజుల టైం అనే అయిపోయింది, అది మన టైమే, ప్రజల టైమే అది. పాత రోజుల్లో, అప్పటి రోజుల్లో రాచపుండు, చాలా పెద్ద పుండు ఏదన్నా వచ్చిందనుకోండి, అది శరీరం బయట కానీ కొంతమందికి ఎక్కడైనా సరే పొట్టలో కానీ ఎక్కడన్నా ఏదో పుండు వచ్చిందంట అనగానే దాన్ని రాచపుండు అనేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ రాజులకే వచ్చేదట. రాచపుండు అని ఎందుకు అన్నారంటే రాజులకు వచ్చేది. ఎందుకని? ఎక్కువ హై ప్రోటీన్ ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళకి వచ్చేది. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్, ఎక్కువ శ్రమ లేకుండా తినడం అనేది ఎవరుంటారు? బాగా ధనవంతులకి వచ్చేది. కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ధనవంతులా? అందరం రాజులు మంత్రులా? చెప్పండి. పేదవాళ్ళకి వచ్చేస్తుంది, ఆహార పద్ధతులు తెలియకపోవడం వల్ల. ఫ్రెండ్స్, దీన్ని అంత పెద్ద భయంకరంగా అనుకోకుండా ఏం చేద్దామంటే, ఇందాక తలనొప్పికి ఏ డైట్ షీట్ చెప్పామో ఈ వేడి గడ్డలకు కూడా అదే డైట్ షీట్ ఫాలో అప్ చేద్దాం. ఫ్రెండ్స్, కడుపులో వేడి వల్ల వేడి గడ్డ వచ్చింది, అది లివర్లో కావచ్చు, గర్భసంచిలో కావచ్చు, లేదా ఓవరీ దగ్గర కావచ్చు. చిన్న నీటి గడ్డలాగా సిస్ట్ అంటారు, లేదా ఫైబ్రాయిడ్ అంటారు. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అంటారు. ఇంత చిన్న సిస్టుల్ లాగా మొదలైతే ఎంతో ఉంటుంది. అప్పుడు మనకి తెలియదు, మనకు అప్పుడు నొప్పి ఉండదు. అది 10 ఏళ్ల క్రితమే మొదలైంది, ఒకేసారి వచ్చి ఇంత రాలేదు. ఇంత ఉన్నప్పుడు మనం అప్పుడు అన్ని తింటా ఉన్నాం, అన్ని పండగలు చేస్తా ఉన్నాం. అది పెరుగుతుందన్న సంగతి మనకు తెలియదు అనమాట. అది కొంచెం కొంచెం పెరిగి గడ్డ పరిమాణం, వేడి గడ్డ కొంచెం హార్డ్ అవుతుంది. ఫస్ట్ ఏమంటారు? నీటి బుడగ అంటారు. నీటి బుడగ అంటే మీరే గుర్తు తెచ్చుకోండి, పిల్లలు సబ్బు నీళ్ళతో గాలి బుడగలు ఇస్తారు కదా బయటికి, అది పెద్ద పెద్దవి వస్తాయి. చిన్న బుడగ ఉంటుంది చూసారా, అంత సామాన్యమైన చిన్న నీటి బుడగలాగా కొంచెం ఇట్లా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఏమవుతుంది? మన పొరపాట్ల వల్ల అది సంవత్సరాలు పట్టేసరికి గట్టిపడుతుంది. గట్టిపడి కొంచెం గట్టిపడి ఇంతై. ఇక ఫస్ట్లో ఎంఎంస్ అంటారు, తర్వాత సెంటీమీటర్లు అంటారు. అది ఇంత బార్ అయిపోయింది, ఇంత గడ్డ అయిపోయింది అంటారు. గడ్డ పెంచింది ఎవరు? మనమే. మన తిండి వల్లే అలా అయింది, మనం పట్టించుకోకపోవడం వల్ల అయింది. మనం రుచిగా ఉన్నాయని ఏటిని నమ్మి తిన్నామో వాటి వల్ల వచ్చింది. ఇప్పటి వరకు ఏం తిన్నారో దాని డైట్ మొత్తం రివర్స్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు దుమ్ము తెచ్చి లోపలేసుకున్నట్టుగా మనం లోపల వేడి గడ్డలు పెంచుకున్నట్టు అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కడుపులో వేడి తగ్గించాలి. తడిపట్టి పొట్ట మీద వేయండి. రోజుకి 6 గ్లాసుల జ్యూస్ తాగాలి. ఈ వేడిగడ్డలు ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళు తీపిగా ఉండే జ్యూసులు తాగలేరు. ఓన్లీ ఆకురసాలు, కర్బూజా, పుచ్చకాయ జ్యూసు, దానిమ్మ రసం వరకు తాగొచ్చు. ఓకేనా? ఇంత పెద్ద డిసీజ్ వచ్చాక ఇంకా షుగర్, థైరాయిడ్ గురించి మాట్లాడటాకే ఉంది. శుభ్రంగా జ్యూసులు తాగుతూ ఉండండి. బాగా తీపిగా లేని జ్యూసులన్నీ తాగాలి. ఉదయం 7:30కి 7, 7:30, 8 ఈ టైం నుంచి స్టార్ట్ చేయండి. అంటే పడగడుపున నీళ్లు తాగుతారు కదా, ఎక్కువ నీళ్లు తాగుతారు కదా. నీళ్లు తాగిన తర్వాత ఫస్ట్గా 1 గ్లాస్ జ్యూస్ తాగాలి. పుదీనా, కొత్తిమీర కానీ, డయాబెటీస్ లేకపోతే క్యారెట్ జ్యూస్, దానిమ్మ రసం, ద్రాక్ష రసం, టమాటా జ్యూస్, చెరుకు రసం, ఇట్లా అన్ని రకాల జ్యూస్లు. ఎప్పుడు ఒకటే పెట్టుకుని 6 గ్లాసులు తాగలేకపోతే ఇట్లా మార్చుకుని తాగొచ్చు. 8 లోపు 1 గ్లాసు, 10ంటికి 1 గ్లాసు, 12ంటికి, 2ంటికి, 4ంటికి, 6ంటికి, అట్లా ప్రతి 2 గంటలకి 1 గ్లాస్ జ్యూస్ తాగేయండి. మంచినీళ్ళు ఇస్తారు కదా, మంచినీళ్ళు తాగినట్టు తాగేయండి. తర్వాత బాగా ఏదో పెయిన్ ఉండి నేను తాగలేను అనే సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే 1 గ్లాస్ జ్యూస్ అక్కడ ఇస్తారు మీకు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? 1 పావు గ్లాస్ తాగండి. తాగేసి మూత పెట్టి 1 5 నిమిషాలు, 2-3 నిమిషాలు ఆగి మళ్ళీ కొంచెం అట్లా 1 గ్లాసు పూర్తి చేసి 1 గ్లాస్ జ్యూస్ తాగడం పెద్ద కష్టమేం కాదు.
మళ్ళీ మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. హార్డ్ ఫుడ్ లాంటిది ఏం తినకూడదు ఈ వేడి గడ్డలు ఉన్నవాళ్ళు. లోపల ఏ కొంచెం గడ్డ రూపం కూడా ఇంకా హార్డ్గా మారడానికి మనం సహకరించకూడదు. జ్యూస్లు ఇవ్వటం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్ అన్నీ బాగా అందుతాయి. అందిన తర్వాత ఏమవుతుంది, అక్కడ కొత్త రక్తం మంచిగా ఫామ్ అవుతుంది, చెడు రక్తం శాతం తగ్గిపోతుంది. కొత్త రక్తం వెళ్ళి ఆ గడ్డలో ఉన్న చెడు రక్తాన్ని తీసేసి అంత మంచిగా తయారు చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా మందికి ఛాతీలో వేడి గడ్డలు వస్తాయి. గడ్డ బాగా ఇబ్బందిగా ఉంది కడుపులో, కానీ ఎక్కడైనా గడ్డ ఉంటే సర్జరీ చేయించుకోవటం వరకు చేసే పరిస్థితి ఉంటే చేయించేసుకోండి. చేయించిన తర్వాత ఈ ప్రకృతి ఆహారాన్ని పాటించాలి. జ్యూసులు తాగటం, ఫ్రూట్స్ తింటం చేస్తే ఆ గడ్డ పెరగకుండా మళ్ళీ శరీరంలో ఇంకెక్కడన్నా రాకుండా మాత్రం ఇప్పుడే కాపాడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, పిల్లలు కనేటప్పుడు చాలా మంది ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు గడ్డలు ఆపరేషన్ చేయకుండా కూడా కరిగిపోతాయి. ఇది ఒక సబ్జెక్టు. మీరు అంత మంచిగా ఫాలో అయ్యి నొప్పి తక్కువగా ఉండి భరించగలిగే స్థితిలో ఉండి ఆపరేషన్ చేస్తే కుదరదని డాక్టర్ కూడా అనేసి అప్పుడు మీరు చక్కగా డైటే ఫాలో అవుతూ 2-3 నెలలు చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి. గడ్డ ఏమన్నా కొంచెం తగ్గిందా, ఓకేనా, 80 సెంటీమీటర్లు ఉంది అని 70కి వచ్చిందా 60కి వచ్చిందా చూసుకోండి. లేదు అసలు నొప్పి తట్టుకునే పరిస్థితి లేదు, డాక్టర్ గారు కూడా చక్కగా చేస్తా అన్నారు అంటే చేసే పరిస్థితి ఉంది అంటే ఆపరేషన్ చేయించేయండి. చేయించిన తర్వాత ఏంటంటే చక్కగా వాళ్ళు కట్ చేసి పక్కన పెట్టేస్తారు. తర్వాత అలాంటి గడ్డ ఇంకా ఫామ్ అవ్వకుండా ప్రకృతి కాపాడుతుంది, 100% కాపాడుతుంది. జ్యూసులు తాగడం, పండ్లు తినడం, ఇంకా అదే పని. ఆకలిస్తే పండ్లు తినడం. ఇంకా ఆపరేషన్ అయ్యి ఇంత గడ్డలు వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా తిందామని ఎక్కడ మనసు ఉండదు. లైట్గా ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, కూర ఎక్కువ తినాలి. అన్నం తినాల్సి వస్తే కూర ఎక్కువ వేసుకొని అన్నం ఎంతో కూర అంతా, లేదా అన్నం 60% కూర 40%. కూరలో కారం తీసేస్తారు, నూనె చాలా తక్కువ. నూనె లేకుండా వండుకోవడం వస్తే ఇంకా పర్వాలేదు. ఈ పద్ధతిలో తిన్నట్లయితే తగ్గిపోతుంది. ఇంకొకటి, గోధుమ గడ్డి పెంచాలి. అందరూ పెంచుకోండి. ఎందుకంటే మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేస్తూ ఉంటే ఎన్ని రోజులు పడుతుందో, కొన్ని రోజులు పడుతుంది. పుదీనా కావాలంటే మనం వెయిట్ చేయాల్సిందే, ఓకేనా. అదే గోధుమ గడ్డి చూడండి, గోధుమలు తెచ్చుకొని చక్కగా మొలక కట్టుకొని, మొలక వచ్చిన తర్వాత చక్కగా నేలలో వేసిన, ట్రేలో వేసిన 8 రోజుల్లో మంచిగా మనకి జ్యూస్ రెడీగా వచ్చేస్తుంది, గడ్డి వచ్చేస్తుంది, కట్ చేసుకో అని చెప్తుంది. అంత స్పీడ్ ఉంది. ఈ గడ్డి పెంచడం అందరూ నేర్చుకోవాలి. చూడండి, మట్టి మూకుళ్ళు పెద్ద ఇట్లా చేపించుకోవచ్చు. ఇప్పుడు మట్టి చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద కుండీలు చేస్తున్నారు. మాకు ట్రే రూపంలో మట్టిది కొంచెం చేసి అంటే చేసిస్తారు. లేదు ఇక సరే ప్లాస్టిక్ రెడీగా ఉంది అంటే కనుక ప్లాస్టిక్ ట్రేలు తీసుకురండి, గోధుమలు నానబెట్టండి, మొలక రానియండి. మొలక వచ్చిన తర్వాత ట్రేలో మంచిగా పరిసేయండి. ఒక కర్చీఫ్ తడిపేసి మొలకల మీద కప్పండి, నీళ్లు జల్లండి. రోజుకి 3 సార్లు కొంచెం నీళ్లు చిలకరిస్తూ ఉండండి. మొలక రోజు కొంచెం కొంచెం బారవుతూ ఉంటుంది. ఒక 3 డేస్ అయ్యేసరికి మొలక ఇంకాస్త బారవుతుంది. అప్పుడు మీరు కర్చీఫ్ తీసేయండి. అంటే మొలక ఎండిపోతుందేమో అని లేదు, కొంచెం పెద్దగా అయింది. అప్పుడు ఏం చేస్తారు, గడ్డి లాగా కొంచెం వస్తుంది గ్రీనిష్, దాని మీద నీళ్లు జల్లుతూ ఉంటే రోజు రోజుకి తేడా వస్తుంది. ఏంటి పొద్దున అయ్యేసరికి ఇంత బాగా పెరిగిపోయింది అని. అట్లా కరెక్ట్గా 8 డేస్ అయ్యేసరికి చక్కగా మీకు సరిపోయి ఉంటుంది. చక్కగా కట్ చేయండి. పుదీనా జ్యూస్ ఎట్లా చేసుకున్నామో గోధుమ గడ్డి జ్యూస్ తాగితే వేడి గడ్డలు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అది రోజుకి ఎట్లాగో 6 గ్లాసులు జ్యూస్ తాగమని చెప్పాం కదా, అందులో ఒక 2-3 గ్లాసులు గోధుమ గడ్డి జ్యూస్ తాగేయచ్చు. అది ఒకటి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఫుడ్ తినలేరు కాబట్టి కిస్మిస్లు నానబెట్టుకు తింటే మంచిది. వేడి గడ్డలు ఉన్న వాళ్ళైనా, బలహీనంగా ఉన్న వాళ్ళైనా, నీరసంగా ఉన్న వాళ్ళైనా కిస్మిస్లు ఒక 1/2 కిలో కేజీ తెచ్చుకోండి. రోజుకి ఒక 10 నానబెట్టండి. చాలా తక్కువ నీళ్లు పోయండి. కిస్మిస్లు చక్కగా ఉబ్బి ఉంటాయి. ఎప్పుడైనా పరవన్నంలో మనకి ఏదో ఒకటి దొరికితే తింటాం, అది నాని ఉండి చక్కగా ఉబ్బి బాగుంది అనుకుంటాం, అంతేనా? ఎప్పుడు తినొచ్చు. కాస్త వేడి నీళ్లు పోయండి. ఎక్కువ నీళ్ళలో నానబెట్టద్దు, కొంచెమే నీళ్లు పోయండి. చక్కగా నాని ఉబ్బి ఉంటాయి. తింటే మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. తర్వాత పండు ఖర్జూరాలు తినండి, లేత కొబ్బరి తినండి. ఈ 3 కిస్మిస్లు, ఖర్జూరాలు, లేత కొబ్బరి, కొబ్బరి బొండాల్లో ఉండే లేత కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి అనేది మీకు చాలా ఎనర్జీ వస్తుంది.
తక్కువే తింటాము, ఎక్కువ ఎనర్జీ వస్తుంది, కడుపులో మంచిగా ఉంటుంది. ఇట్లా మీరు పైకి వచ్చినప్పుడు ఈ డైట్ షీట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడుగుదురు కానీ, ఓకేనా? కాదండి, పండు ఖర్జూరాలు. పండు ఖర్జూరాలు ఉంటాయి. ఇంకాస్త చిన్నపిల్లల కోసం కానీ లేదా సీరియస్ ప్రాబ్లం ఉండి కొంచెం ఖర్చు పెడదాం అనుకుంటే బాక్స్లో వస్తుంది. ఆ బాక్స్లో ఉండే ఖర్జూరాలు చాలా ఈతకాయ లాగా ఉంటుంది, సన్న గింజ ఉంటుంది, అవి తింటే మంచిది. సార్ ఉంటుందండి. జనరల్గా డాక్టర్లు ఏమన్నా అంటే దీనికి ఓన్లీ సర్జరీ, అది కూడా ఈ ఏజ్లో సక్సెస్ కాదు, స్ప్రింగ్ ఏదో వేయాలని అన్నారు. అది చేయించుకోకుండా రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకురాలే మేడం. సరే అండి, డైట్ షీట్ ఫాలో అవ్వండి. ఒక 20 days అట్లా పాటించినప్పుడు ఒక 10% తేడా వచ్చిందని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని చక్కగా 3-4 నెలల పాటు చేయండి, రిలీఫ్ కనిపిస్తుంది. సార్ చెప్పండి. ఒక్క నిమిషం అండి, పెద్ద సార్ చెప్పండి. సార్ ఓకే 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 సార్, క్రియాటినిన్ గురించి నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను, కూర్చోండి సార్. ఓకే ఓకే సరే, ఈ నేచర్లో ఇది ఎలా ఉంటుందంటే ఒక దానికోసం డైట్ ఫాలో అయితే మనం చెప్పని 2-3 ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. తలనొప్పి కోసం డైట్ చేస్తున్నాం అనుకోండి, అంతకుముందు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. డైజెషన్ కోసం డైట్ చేస్తున్నాం అనుకోండి, తలనొప్పి తగ్గిపోతుంది. అట్లా ఇప్పుడు క్రియాటినిన్ కోసం డైట్ స్టార్ట్ చేస్తే ఆ యూరిన్ సంబంధించిందే కాబట్టి ఆ ప్రాబ్లం కూడా పోతుంది. మీకు తెల్ల గలిజేరు లేదా పునర్నవ అనే ఆకు ఉంటుంది, ఆ ఆకు రసం రోజు 2 గ్లాసులు చొప్పున నెల రోజులు తాగి టెస్ట్ చేయించాలి. నెలకి 1-2 పాయింట్లు నార్మల్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ లేదా ఫోన్లో అడిగేవాళ్ళు కానీ ఏమంటారంటే, మరి మేము వేసుకునే టాబ్లెట్లు వేసుకోవచ్చా అంటారు. మోకాళ్ళ నొప్పికి కానీ దేనికన్నా ఏ ప్రాబ్లం నుంచి ఫోన్ చేసినా సరే, అప్పుడు ఏం చెప్పాలంటే మీరు మానేయండి అని అనడం కుదరదు. వాళ్ళు ఎట్లా ఎంత ఇబ్బంది ఉన్నారో అర్థం కాదు. మేమేం చెప్తామంటే ఒక 15 రోజులు చేయండి, టాబ్లెట్లతో పాటు ఈ డైట్ కూడా మీరు యాడ్ చేసుకోండి. చేస్తే 2 కలిపి చేయటం వల్ల ఈ డైట్ వల్ల ఎట్లాగో మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అప్పుడు నిదానంగా మీ టాబ్లెట్లు తగ్గించుకోండి అని చెప్తాం. కొంతమంది కాస్త ధైర్యంగా ప్రాబ్లం తక్కువే ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫిట్నెస్ని బట్టి వాళ్ళ అవగాహన, అంటే అమ్మో మేము టాబ్లెట్ తీసేస్తాం మాకేమవుతుందో అని భయం లేని వాళ్ళు ఉంటారు చూసారా. థైరాయిడ్ టాబ్లెట్ ఉంటుంది, దానికి 100 mcg వాడుతున్నామని చెప్తారు. దానికి నెలకు ఒక 25 mcg అట్లా కొంచెం కొంచెం తగ్గించుకోండి డైట్ ఫాలో అవుతూ అని ఎవరికన్నా తేలిగ్గా చెప్తాం. కొంతమంది ఏం చేస్తారు, టక్కన తీసేసి కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు క్రియాటినిన్కి మీరు వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటూ ఈ జ్యూసులు తాగుతూ ఉండండి. ఒక నెల తర్వాత మీకు నార్మల్ వస్తూ ఉన్నప్పుడు నిదానంగా టాబ్లెట్లు కూడా తీసేయచ్చు. మీరు అడగండి సార్. మీరు పైకి వచ్చినప్పుడు నేను మీకు డైట్ షీట్ ఇస్తాను సార్. చెప్పండి. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు మేడం, చిన్నవి ఎక్కువగా ఉన్నాయనేసి అది ఆపరేషన్ చేసి తీసేయాలంటున్నారు. ఓకే, 2 weeks ఒకసారి అట్లా స్టమక్ పెయిన్ వచ్చేస్తాను మేడం విపరీతంగా. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 5 days ట్రీట్మెంట్ లాగా తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, కొద్దిగా తినాలి. ఓకే సార్, కూర్చోండి. చూడండి, కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ మనం రాళ్ళు తయారు చేస్తూ ఉన్నాము. దీనికి ఏంటంటే నీళ్లు తక్కువ తాగడం అనేది ఒకటి ప్రధానమైన కారణం. తర్వాత సరే, రాయి సైజు కరగడానికి ఏం చేయాలంటే కొండపిండి ఆకు ఒకటి ఉపయోగపడుతుంది, ఓకేనా, రణపాల ఆకు ఉపయోగపడుతుంది. ఈ 2 ఆకులు విడివిడిగా లేదా కలిపి కానీ పొద్దున 1 గ్లాసు సాయంత్రం 1 గ్లాసు జ్యూస్ తీసుకొని తాగండి. 2 గ్లాసులు జ్యూస్లో తడిపట్టి పొట్ట మీద మాంసాహారం తినకూడదు, కోడిగుడ్డు తినకూడదు. ఈ విధంగా చేస్తే నెలలో
కొంత నొప్పి అనేది తగ్గుతుంది. నెలలో నొప్పి తగ్గింది కదా అని మానేయొద్దు. అట్లా 3-4 నెలల పాటు చేయండి. తర్వాత పూర్తిగా కరిగిపోతాయి. అప్పుడు మీరు కొండపిండాకు రణపాల జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు. మీరు నిదానంగా పుదీనా కొత్తిమీర జ్యూస్కి షిఫ్ట్ అవ్వచ్చు. క్యారెట్ జ్యూస్ కానీ ఇంకా పండ్ల రసాలు కానీ తాగుతూ ఇంకా రాళ్ళు పెరగకుండా చేసుకోండి. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు కన్సల్టెన్సీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడదామండి. ఓకే, ఒక నిమిషం కూర్చోండి ఫ్రెండ్స్. సార్ మీరు మాట్లాడతారు కదా కన్సల్టెన్సీ టైంలో, మిగిలిన వాళ్ళ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. వెన్నుముక నిటారుగా చేసుకోండి. బొటన వేలితో కుడి ముక్కు రంధ్రం మూయండి. క్లోజ్ యువర్ ఐస్. మీ కుడి చేతిని ఉపయోగించాలి. కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ వైపు నుంచి గాలి తీసుకుని అదే వైపు నుంచి బయటకు వదలాలి. గాలి తీసుకుంటూ ఊపిరితిత్తుల నిండుగా గాలి నిండటాన్ని గమనించండి. గాలి తీసుకుంటూ శరీరం శక్తివంతం అవటాన్ని గమనిస్తూ ఉండాలి. గాలి తీసుకుంటూ ఛాతీ కండరాలు పైకి లేవటాన్ని గమనిస్తున్నారు. ఓకే, స్లోలీ డౌన్. నెమ్మదిగా చేతులు ఒళ్ళో ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస గమనిస్తూ ఉండాలి. సెకండ్ సైడ్ మీ ఉంగరం వేలు లేదా మీకు వీలున్నట్లుగా ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచండి. ఎడమ వైపు కుడి చేతితో ఉంగరం వేలు చిటికెన వేలు సహాయంతో మీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచండి. కుడివైపు నుంచి గాలి తీసుకోండి, అదే వైపు నుంచి బయటకు వదలాలి. గాలి తీసుకుంటూ ఊపిరితిత్తుల నిండుగా గాలి నిండటాన్ని గమనించాలి. ఇప్పుడు 2 సైడ్స్ ట్రై చేద్దరు కానీ బొటన వేలితో కుడిముక్కు రంధ్రం మూసి ఉంచి ఎడం వైపు నుంచి గాలి తీసుకొని కుడివైపు నుంచి బయటకు వదలండి. కుడివైపు నుంచి గాలి తీసుకొని ఎడమ వైపు నుంచి బయటకు వదలాలి. ఒక వైపు నుంచి గాలి తీసుకొని రెండో వైపు నుంచి బయటకు వదలండి. కళ్ళు మూసుకొని చేస్తే ఏకాగ్రత బాగుంటుంది. గాలి వదిలిన వైపు నుంచి గాలి తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఫోర్స్ పెంచుకోండి. గ్రాడ్యువల్ గా గట్టిగా గాలి తీసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళు గట్టిగా చేయమాకండి. మిగిలిన వాళ్ళంతా కొంచెం గట్టిగా గాలి తీసుకోవాలి. రెండో వైపు నుంచి అంతే గట్టిగా బయటకు వదలాలి. గట్టిగా గాలి తీసుకోండి, గట్టిగా గాలి బయటకు వదలాలి. మీకు వీలైనంత గట్టిగా గాలి తీసుకోండి, అంతే గట్టిగా గాలి బయటకు వదలాలి. గ్రాడ్యువల్ గా స్పీడ్ తగ్గించుకోండి. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ డౌన్. చేతులు నెమ్మదిగా దింపేసి దీర్ఘ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఓకే, రిలాక్స్. థ్యాంక్ యూ. చేతులు రబ్ చేసి ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, యోగాలో చాలా అంశాలు ఉంటాయి. స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, ప్రోన్స్ పైనని, తర్వాత ఇలాగే ప్రాణాయామ, మెడిటేషన్, ఇలా అనేక అంశాలు ఉంటాయి. ప్రతిదీ ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా, ఒక 1 అవర్, గంట అట్లా యోగా చేసుకుంటూ ఉండొచ్చు.
ఇక్కడ మన సమయాన్ని బట్టి నేను మీకు కొద్దిసేపు చేయించాను. ఇదే అంశాన్ని మీరు ఇంటి దగ్గర కొంచెం ఎక్కువసేపు చేసుకోండి. శరీరానికి ప్రాణశక్తి ఎక్కువగా అందుతూ ఉంటుంది. దీంతో పాటు ఆహార నియమాలు పాటిస్తూ మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని, నెలలో చక్కగా మంచి ఫలితాలు సాధించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.